వైఎస్ షర్మిల ఎవరికోసం కాంగ్రెస్లో చేరారు? ఆమె ఎందుకు పీసీసీ బాధ్యతలు తీసుకుంటున్నారు? ఇంతవరకు ఏ పదవీ లేని ఆమెకు ఏకంగా పీసీసీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఆమె వెంట తిరుగుతున్న వాళ్ళు ఎవరు? ప్రజాబలం ఉన్న నాయకులే షర్మిల చుట్టూ చేరారా? షర్మిలారెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతారా అంటే అవునని ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెస్ కోల్పోయిన అవకాశాలు, ప్రస్తుత అనివార్యతల కారణంగా షర్మిలను చేర్చుకుని ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతున్న వేళ అసలు ఆమె బలాలేమిటి, బలహీనతలేమిటన్న అంశం కూడా సమీక్షకు వస్తోంది. ఆమె తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో పండిపోయి ఉండొచ్చుగాక, ఆమెకు మాత్రం ఆ మార్కు పాలిటిక్స్ కొత్తనే చెప్పక తప్పదు. ఎప్పుడు ఎవరిని వాడుకుని కరివేపాకులా వదిలేయాలో కాంగ్రెస్కు తెలిసినంతగా మరే పార్టీకి తెలియకపోవచ్చు. ఈ సంగతి అర్థమయ్యే షర్మిల పదవిని తీసుకున్నారో లేదో ఆమె మాత్రమే చెప్పగలరు. అది ఒక పార్శ్వమైతే, షర్మిల వెంట తిరుగుతున్న కాంగ్రెస్ కురువృద్ధుల సంగతేంటి? వాళ్ళు ఎందుకు అలా తిరుగుతున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, సాకే శైలజానాథ్ ఇలా కొంతమంది సూపర్ సీనియర్లు షర్మిల వెంట ఇడుపులపాయకు వెళ్లారు. ఆమెతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడడం ద్వారా తామంతా షర్మిల వెంట ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. తమతో కాని పని షర్మిల చేస్తుందన్న విశ్వాసం వారిలో కనిపిస్తోందా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు తెలిసిన వాళ్లు అడుగుతున్న తొలి ప్రశ్న. ఇంతకీ సీనియర్లు అలా ఎందుకు చేస్తున్నారు? షర్మిల ఎంట్రీలో కనిపిస్తున్న భారీ లోపమేంటి? కాంగ్రెస్ నుంచి ఏనాడో బయటకు వెళ్లినా అసలు పూర్తిగా రాజకీయ ఆలోచనలే మానుకున్న వృద్ధ, రిటైర్డ్ వెటరన్ నాయకులందరూ ఇప్పుడు మళ్లీ పార్టీలోకి వస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ప్రాపకంతో రాజకీయ జీవితం ప్రారంభించిన, మంత్రి హోదాను కూడా అనుభవించిన అహ్మదుల్లా తిరిగి కాంగ్రెస్లో చేరారు. షర్మిల కడప జిల్లా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్లు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, శైలజానాథ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీ పునర్జీవానికి ఎలాంటి ప్రయత్నమూ చేయని సీనియర్లు, కేవలం అధికారం ఉంటేనే తల బయటకు పెట్టే పెద్దలు ఇప్పుడు హఠాత్తుగా షర్మిలను వెన్నంటి ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లంతా ప్రత్యేక విమానం ఎక్కి మరీ ఇడుపులపాయ వెళ్లారు. షర్మిలకు మంచి పేరు వచ్చి 4 ఓట్లు రాలితే తాము కూడా గెలిచి అసెంబ్లీకి, పార్లమెంటుకి వెళ్లాలి అన్నది వాళ్ల ఆలోచన కావచ్చు. అధికారం ఉంటే తాము ఉంటామని, లేని పక్షంలో గిడుగు రుద్రరాజు లాంటి బకరాలను ముందు నిలబెడతామని వాళ్ల బాడీ లాంగ్వేజ్ చెప్పకనే చెబుతోంది. మరోపక్క రాజకీయాల్లోనూ, ఎన్నికల పోటీలోనూ కాంగ్రెస్ వెనుకబడిపోతుందనేందుకు సీనియర్ల హడావుడే నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీ మనుగడ సాధించాలంటే యువరక్తం అవసరం. కొత్తవారిని పార్టీలో తిప్పుకోవడం అనివార్యం. అలాంటి వారిని వదిలేసి ఈ వృద్ధ నాయకులను వెంటబెట్టుకుని చేసేదేమిటో షర్మిలకే తెలియాలి. రాజకీయాలు మారుతున్నాయని కాంగ్రెస్ ఎప్పుడు గుర్తిస్తుంది? పాతవారినే పట్టుకుని వేలాడే సంస్కృతికి ఎప్పుడు చర్మగీతం పాడుతుంది? అవకాశవాద రాజకీయ నాయకులను దూరం పెట్టే పద్ధతికి ఎప్పుడు తెరతీస్తుంది? క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిపించే వారిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం వృధా ప్రయాసే అవుతుందా? కాంగ్రెస్ కల్చర్ మారుతుందా? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.